హలో గైస్, ఇప్పుడు మనం జామ్ జామ్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ మనం చికెన్ షోర్మా ట్రై చేయడానికి వచ్చేసినాం. చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. బాగా ఆకలిస్తుందని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చాలా సార్లు చెప్పారు. బట్ వద్దాం అనుకుంటున్నాం కానీ చెప్పి వీలు అవ్వడం లేదని చెప్పేసి ఈరోజు సండే అని చెప్పేసి వచ్చేసినాం ఫైనల్గా. మెనూలో అయితే చూడండి, ఇది మంచి ఫుడ్ అందిస్తున్నారు వీళ్ళు. మీరు మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఫుడ్ మాత్రం చాలా టెంప్టింగ్గా అనిపించింది చికెన్ అయితే. బట్ ఆర్డర్ అయితే చెప్పినాం, ఇంకా చేద్దాం ఏం చేస్తున్నాం అని చెప్పేసి చాలా స్పీడ్గా చేస్తున్నాం. మన వాళ్ళు వస్తూ ఉన్నారు, మన వాళ్ళు వస్తూ ఉన్నారు పార్సల్ ఇస్తూ ఉన్నారు. అసలు కస్టమర్స్ అయితే చాలా మంది విజిట్ అవుతున్నారు. ఎందుకు విజిట్ అవుతున్నారో మీకు కూడా తెలుసు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ చాలా ఫుడ్ క్వాంటిటీ బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది కాబట్టి చాలామంది విజిట్ అవుతారు ఇక్కడ. ఓకే, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. అసలు లోన ఎమ్మి అసలు చాలా టెంప్టింగ్ అనిపించింది. లోన మసాలా ఈసాలా అంత క్వాంటిటీ మాత్రం అసలు నేను ఎప్పుడు తినలేదు ఇంత మంచి టేస్ట్. ఫుడ్ మాత్రం అసలు అదిరిపోయింది. ఇక్కడ మీరు కూడా విజిట్ అవ్వాలి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఫుడ్ మాత్రం. ఏ మాటకా మాట ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా వన్స్ ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ క్వాంటిటీ అండ్ ఫుడ్ మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్తో పాటు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ రెస్టారెంట్కి మాత్రం విజిట్ అవ్వడం మర్చిపోకండి. రెస్టారెంట్ పేరు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, జామ్. మీరు మాత్రం అసలు మిస్ అవ్వకండి ఫుడ్ మాత్రం. సో ఫైనల్గా అయితే నాకు ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగా నచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మీ రిలేటివ్స్కి మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్న వారికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ ఈ రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేస్తారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అడ్రస్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.